సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. శ్రీ అయి నమః. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే కర్పూరం ధన సమృద్ధికి ఏదైనా ఉపయోగపడుతుందా, ఒకవేళ ఉపయోగపడినట్లయితే ఏ కర్పూరాన్ని వాడుకోవచ్చు. పచ్చ కర్పూరం అని ఒకటి, హారతి కర్పూరం అని ఒకటి, రెండు రకాలు ఉన్నాయి కదండి. ఈ పచ్చ కర్పూరం ధన సమృద్ధికి ఉపయోగపడుతుందా, లేక హారతి కర్పూరాన్ని వాడుకోవాలా, వాడుకుంటే ఎట్లా వాడుకోవాలి, ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండేటటువంటి వస్తువు కర్పూరం. ఈ కర్పూరాన్ని భగవంతుడికి హారతి ఇవ్వడానికి, అనేక రకాల వైద్య ప్రయోజనాలకి వాడుతూ ఉంటాము. అట్లాగే మనము ధన సమృద్ధి కొరకు మన రొటీన్ జీవితంలో ఎట్లాగైతే మనకి డబ్బు పెరగాలి, ఆదాయ మార్గాలు పెరగాలి, ఇంకా బాగుండాలి, ధన సమృద్ధి కోసం కర్పూరం ఏదైనా ఉపయోగపడుతుందా, ఈ విషయం వరకు వస్తే మనకి హారతి కర్పూరం మనం తీసుకోవాలండి. ఈ హారతి కర్పూరం ఎట్లా తీసుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకుంటే మనకి సరైనటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి చెప్తాను. పచ్చ కర్పూరాన్ని భగవంతుడికి నివేదన రూపంలో ఉపయోగించే కర్పూరం ఉంటుంది కదండి. ఆ పచ్చ కర్పూరం మంచి సువాసన వస్తుంది. వస్తువుల్లో వేసుకున్న, స్వీట్స్లో వేసుకున్న ఆ కర్పూరం వేరే, హారతి కర్పూరం వేరే, రెండు భగవంతుడికే వాడతారు, దేవుడికే వాడతారు. అయితే మనం చేసేది ఏంటి, ఏం చేయాలి దీనికి అంటే, ఒక ఆకుపచ్చటి డబ్బా తీసుకోండి. అది ప్లాస్టిక్ డబ్బా అయితే మంచిది, లేదు అంటే ఆకుపచ్చటి గాజు సీసా. సీసా అంటే మళ్ళీ పెద్ద పెద్ద సీసాలు అవసరం లేదు, ఒక 3 అంగుళాలు సీసా, అంటే 3 అంగుళాల వ్యాసంలోనే 3 అంగుళాల పొడవు ఉన్న సీసా చాలు. దానికంటే ప్లాస్టిక్ డబ్బా అయితే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఆ ఈజీగా ఉండే ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకుని అందులో నిండా కర్పూరం బిళ్ళలు వేయండి. మీకు బయట దొరుకుతాయి కదా కర్పూరపు బిళ్ళలు. ముద్ద కర్పూరం కాదు, గుర్తుపెట్టుకోండమ్మా, ముద్ద కర్పూరం కాదు, కర్పూరం బిళ్ళలు, అంటే హారతి కర్పూరం బిళ్ళలు. ఆ హారతి కర్పూరం బిళ్ళల్ని ఆకుపచ్చ డబ్బా నిండా వేయండి. అది కూడా 3 అంగుళాలు ఈ మాత్రం సైజు డబ్బా ఉంటే సరిపోతుంది. అందులో నిండా వేయండి. నిండా వేసి దానిపైన పచ్చ కర్పూరం, ఈ సువాసన వస్తుంది చూడండి, ఈ సువాసన వచ్చే కర్పూరాన్ని చేత్తో ఇలా నలిపితే పౌడర్లా అయిపోతుంది. దాన్ని ఆ మీదనంతా కూడా స్ప్రిల్ చేయండి, జల్లేయండి. జల్లేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఈ డబ్బాని మీరు మీ వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు. అంటే వ్యాపార స్థలంలో అంటే మనం డబ్బులు వేసుకుని బిల్లింగ్ చేసుకునే డ్రాలోనా, లేకపోతే బిల్లింగ్ సెక్షన్లో బిల్లింగ్ మిషన్ పక్కన, లేకపోతే ఎవరైతే ఓనర్ కూర్చుంటారో ఓనర్ సీట్ దగ్గర అని డౌట్ రావచ్చు. కానీ ఈ కర్పూరం డబ్బాని మనము ఎవరైతే డబ్బులు పెట్టుకుంటారో, డబ్బులు పెట్టుకునేది సాధారణంగా మనం ఆ తెలుగు మాట అయితే గల్లా పెట్టే అంటాం. ఆ గల్లా పెట్టే లోపల లేదా డ్రా లోపల డబ్బులు ఎక్కడైతే మనం కౌంట్ చేస్తామో అందులో ఈ డబ్బాని ఒక కార్నర్లో పెట్టేసుకోవడమేనండి, అంతే. అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు. దాన్ని పెట్టేసుకుని మీరు దాని గురించి ఇంకా మర్చిపోవడమే, ఇంకా దాన్ని చేసేదేమీ లేదు. అది ఓపెన్ చేసి పెడితే ఎవాపరేట్ అయిపోతుంది కర్పూరం కాబట్టి, రాను రాను తగ్గిపోతుంది. అలా కాకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేయండి, సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టేసుకోండి. ఆ పెట్టేసుకున్నది ఏ రోజు పెట్టుకోవాలి ప్రశ్న, ఏ రోజు పెట్టుకోవాలి అని సందేహం వస్తుంది. అది ఏ రోజైనా పెట్టుకోవచ్చు. అది కూడా ఎప్పుడు పెట్టుకోవాలి తర్వాత ప్రశ్న. ఎప్పుడు పెట్టుకోవాలి అంటే సాయంకాలం పూట పెట్టాలండి, మార్నింగ్ కాదు, సాయంకాలం పూట 5 to 7 ప్రదోష సమయం అంటాం కదా, శివప్రీతికరం. ఆ ప్రదోష సమయంలో ఇది
మీరు ఈ డబ్బాని మీ ధన సంబంధమైనటువంటి చోట్లో పెట్టుకుని ఉన్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ, అంటే ధన సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా డెవలప్ కావడము, తర్వాత మనం పెట్టిన డబ్బు అంత వేగం తీయకుండా అది నిలవ ఉండడము, ఇటువంటి బహుళ ప్రయోజనాలు దీనివల్ల సిద్ధిస్తాయండి. దానికి మీరు ఏం చేస్తారు, ఒక ఆకుపచ్చ డబ్బా తీసుకోండి, తీసుకుని కర్పూరం బిళ్ళలు వేయండి, పచ్చ కర్పూరం పౌడర్ లాగా చల్లండి, ఎయిర్ టైట్ బిగించేసేయండి. అంతే మనం చేయవలసింది. ఏ రోజైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మనం మినిమం పవిత్రత పాటిస్తే చాలు. దాన్ని సాయంకాలం పూట 5 to 7 ఈ టైంలో, మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను మర్చిపోకూడదని, 5 to 7 ఆ టైంలోని ఈ డబ్బాని మన డ్రాలో కానీ డబ్బుల బీరువాలో కానీ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అది వ్యాపార స్థలంలో మాత్రమే కాదు, ఇళ్లల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇళ్లల్లో అయితే మన ఐరన్ సేఫ్లు ఉంటాయి కదా, మన బట్టలు పెట్టుకునేవి, వాల్యుబుల్స్ పెట్టుకునే చోట పెట్టుకోవచ్చు. దానికి ఇంకే రకమైన ముహూర్తాలు కానీ మడి ఆచారాలు కానీ ఏ రకమైన నియమ నిబంధనలు కానీ ఏమీ లేవు. వీటికి మనం ఎప్పుడూ చెప్తున్నట్టుగానే ఇటువంటి రెమెడీస్ అంటే క్విక్ ఫలితాలు వచ్చేటటువంటివి రెమెడీస్. ఈ క్విక్ ఫలితాలు వచ్చేటటువంటివి మనం ఉపయోగించుకునేటప్పుడు చెడు అలవాట్ల జోలికి, చెడు వ్యసనాల జోలికి వెళ్ళకుండా బాహ్య అభ్యంతర శుచి ఇవి పాటించినట్లయితే ఈ రెమెడీస్ ఓవర్ నైట్లో ఏం ఫలితాలు రావు. అటువంటివి ఏమీ చెప్పడం లేదు, చెప్పినా నమ్మవలసిన అవసరం లేదు. మీకు నెమ్మదిగా ఈ రెమెడీస్ అన్నీ కూడా మంచిగా ఫలిస్తాయి. మీకు మంచి ధన సమృద్ధి లభిస్తుంది, ఖర్చులు తగ్గుతాయి, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది కర్పూరం చేత. ఈ కర్పూరం తాలూకా రెమెడీని మీరు పాటించి ఈ విషయాన్ని పూర్తి విశ్వాసంతో పాటించి చక్కగా మీరు లాభపడాలని, అందరూ కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్ని పొందాలని, సంతోషంగా ఉండాలని, ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్సంకల్ప సిద్ధిరస్తు.